ఇవాళ పాట్నాలో సిడబ్ల్యూసీ సమావేశం జరగబోతోంది. బీహార్ ఎన్నికలు, ఓట్ల చోరీ, సంస్థాగత సంస్కరణలు అజెండాగా చర్చలు జరగబోతున్నాయి. పార్టీకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది కాంగ్రెస్ హైకమాండ్. నిన్న సాయంత్రమే బీహార్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనబోతున్నారు. మరోవైపు ఈ మీటింగ్ కు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ లీడర్స్ హాజరు కాబోతున్నారు. ఇక ఈ సమావేశంలో సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. ప్రధానంగా బీహార్ పార్టీ నేతల్లో, శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నెలకొల్పే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. బీహార్లో పార్టీని మరింతగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. ఇక ఆగస్టు 15 నుంచి 15 రోజుల పాటు బీహార్లోని 25 జిల్లాల్లో రాహుల్ గాంధీ నిర్వహించిన ఓటర్ అధికార యాత్ర విజయవంతం కావడంతో పార్టీ నేతల్లో, శ్రేణుల్లో ఉత్సాహం రావడంతో బీహార్లో పోగొట్టుకున్న పూర్వ వైభవం తీసుకురావాలి అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది.